నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. వార్తల్లో హెడ్లైన్స్. కొల్లిపరలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శివకుమార్. తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. కోలాహలంగా జాతీయ స్థాయి వృషభరాజముల పుటి బల ప్రదర్శన పోటీలు. రెండవ రోజు పోటీలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు. కొల్లిపరలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపరలో సంక్రాంతి సంబరాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సంక్రాంతి వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, సాంప్రదాయ కోడి పంద్యాలు, జాతీయ స్థాయి ఎడ్ల పోటీ ప్రదర్శన పోటీలను ఏర్పాటు చేశారు. వాటిని ఎంతో ఆసక్తిగా తిలకించారు. ముందుగా స్వర్గీయ నేతలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, అన్నాబత్తుని సత్యనారాయణ, గుదిబండి వెంకటరెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ నాయకులు గుదిబండి చిన్న వెంకటరెడ్డి, మర్రెడ్డి శివరామకృష్ణారెడ్డి ఇతర నేతలతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేదికపై కూర్చుని గంగిరెద్దుల విన్యాసాలను తిలకించారు. అనంతరం జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల పోటీ బల ప్రదర్శన పోటీలను తిలకించారు. ఎడ్ల జతల యజమానులకు షీల్డులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి అంటేనే ఎంతో విశేషమైన పండుగ అని అన్నారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అన్నారు. రైతులు, ప్రజలు సిరి సంపదలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే శివకుమార్ ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ భీమవరపు పద్మావతి, సంజీవరెడ్డి, ఆరిగా చంద్రారెడ్డి, పెంచల రామిరెడ్డి, జొన్నల శివారెడ్డి, ఈద యశ్వంత్ రెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, తెనాలి నాయకులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మన జీవితాల్లో ఎంతో వెలుగును తీసుకొస్తాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతు సంక్షేమం, అలాగే ఈ రాష్ట్రంలో నివసించే ప్రజలందరికీ సంక్షేమ ఫలాల్ని అందించి, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతు బాగుండాలని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, రైతు సంక్షేమ ముఖ్యమంత్రిగా నిలబడ్డ ముఖ్యమంత్రి గారికి, అలాగే ఈ సంక్రాంతి అంటేనే తెలుగు వాకిట్లో తెలుగు నాట తెలుగు ప్రజలు ఎంతో బాగా చేసుకునే పెద్ద పండగ, పెద్దల పండగ, పెద్దల్ని గౌరవించే పండగ. అటువంటి సంక్రాంతి మరి ముఖ్యంగా రైతు అహర్నిశలో కష్టపడిన పంట అమ్మి చేతికి డబ్బులు వచ్చిన సందర్భంలో ఎంతో సంతోషంతో కొత్త ధాన్యంతో పొంగళ్ళు చేసి రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగుండాలనుకునే ఈ గొప్ప పండగ. తెనాలి నియోజకవర్గ ప్రజల్లో ఈ సంక్రాంతి రాబోయే రోజుల్లో ఇంకా బాగా ఉండే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. గత 3 సంవత్సరాలుగా ఈ సంక్రాంతి సంబరాలు ఏదో లైట్గా జరుపుతా ఉన్నాం. ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా బాగా మంచి స్పందన ఉంది జనంలో. ఈ సంవత్సరం వ్యవసాయంలో కూడా డబ్బులు అందరికి బాగా వచ్చినాయి. దాని సందర్భంగా కొద్దిగా ఏదో గాలివాన వచ్చి ఇబ్బంది పడినా ఈ సందర్భంగా బాగా అందరూ ఆనందంగా మంచి హుషారుగా ఈ సంవత్సరం పాల్గొన్నంతమంది ఎప్పుడు పాల్గొనలా, ఇప్పుడు వచ్చినంతమంది ఎప్పుడు చూడలా. జనాన్ని సంబరాలు అయితే బాగా నడుస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఇట్టాగే జరపాలని ఆశిస్తూ మళ్ళా అందరికీ కూడా మళ్ళీ మన ఎమ్మెల్యే గారికి, జగన్ గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలని ఈ సంక్రాంతి సందర్భంగా అందరికన్నా ఎక్కువ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఆంధ్ర ప్యారిస్ తెనాలిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఇంటిల్లిపాది కోలాహలంగా సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.
తెలుగుదనం ఉట్టిపడేలా సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి వేడుకలు సందడిగా జరిగాయి. తెలుగింటి సాంప్రదాయ పండుగ సంక్రాంతి వేడుకలను తెనాలి ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తెలుగు పండుగల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకతే వేరు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించటాన్ని మకర సంక్రమణంగా చెబుతుంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతిగా పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటంతో ఉత్తరాయణ పుణ్యకాలంతో పాటు సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. సంక్రాంతి అంటేనే నూతన క్రాంతి అని అర్థం. ఎంతో విశేషమైన సంక్రాంతి నాడు మహిళలందరూ తెల్లవారుజామునే వాకిళ్ల ముందు రంగవల్లులు తీర్చిదిద్ది పండుగకు స్వాగతం పలికారు. పండుగ వేళ గంగిరెద్దుల కీర్తనలు, హరిదాసుల విన్యాసాలతో వీధులన్నీ సందడిగా మారాయి. మామిడి తోరణాలతో, పసుపు కుంకుమలతో, ముత్యాల ముగ్గులతో లోగిళ్లన్నీ కలకలలాడాయి. ఊర్ల నుండి వచ్చిన బంధుమిత్రులతో ప్రతి ఇంటా కోలాహలం నెలకొంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఇళ్లలో పొంగళ్లు వండి పూజలు నిర్వహించుకున్న వారు దేవాలయాలను సందర్శించి ఇష్టదైవాలను దర్శించుకున్నారు. మరోవైపు సంక్రాంతి సాంప్రదాయాల్లో ప్రత్యేకమైన కోడి పందాలు పలుచోట్ల జోరుగా జరిగాయి. గ్రామ శివార్లలో ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేసి పందాలు నిర్వహించారు. మొత్తం మీద ఈ ఏడాది సరదాల సంక్రాంతిని అందరూ ప్రశాంతంగా జరుపుకున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు ఉదయాన్నే ఆలయానికి వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తెనాలిలో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో సంక్రాంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా భక్తులు ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుండే వైకుంఠవాసునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంక్రాంతి పండుగ విశిష్టతను అర్చకులు అలహరి రవికుమార్ తెలియజేశారు. కార్యక్రమాలను ఆలయ సహాయ కమిషనర్ ఎం తిమ్మానాయుడు పర్యవేక్షించారు. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తుల రద్దీ కనిపించింది. సంక్రాంతి పండుగతో పాటు సోమవారం కావడంతో భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రామేశ్వర స్వామి వారికి విశేషంగా అభిషేకాలు చేశారు. తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆదివారం సాయంత్రం పలుచోట్ల జరిగిన భోగి సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి సంబరాల్లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉత్సాహంగా పాల్గొన్నారు. మకర సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి రోజున పలుచోట్ల మన ఊరు మన ఆట కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల మనోహర్ పర్యటించి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రంగవల్లులు, వంటల పోటీలు, ఇతర సంక్రాంతి సంప్రదాయ ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెదరావూరులోని వ్యవసాయ క్షేత్రంలో భోగి వేడుకలను నిర్వహించారు. తన కుమారుడితో పాటు పార్టీ నాయకులతో కలిసి భోగి మంటలు వెలిగించారు. సంక్రాంతి పండుగ తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీక అని ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లెల్లో జరగాల్సిన ఈ అద్భుతమైన ఒక పండుగ వాతావరణాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లోనూ, ప్రతి గ్రామంలోనూ ప్రతిబింబించే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన ఆట అనేది ఒక చక్కటి కార్యక్రమం జనసేన పార్టీ నుంచి నిర్వహించమని చెప్పారు. అనేక ప్రాంతాల్లో కొలిపర్ మండలంలో, తెనాలి మండలంలో, అదేవిధంగా ఇప్పుడు తెనాలి పట్టణంలో కూడా చాలా చక్కగా మహిళలందరూ కూడా వచ్చి వాళ్ళ ఆలోచనలు నిజంగా కొంతమంది సమాజాన్ని కలిపే విధంగా, కొంతమంది ఏమో మనస్ఫూర్తిగా జాతీయత ప్రతిబింబించే విధంగా, కొంతమంది ఏమో వాళ్ళకున్న ఆలోచనలు ఏ విధంగా రేపటి రోజున ఎన్నికల్లో ప్రత్యేకంగా జనసేన పార్టీ విజయం సాధించాలని గ్లాస్ సింబల్ వేసి వాళ్ళకున్న ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా వేయాల్సిన ముగ్గుల్ని కొత్త తరంలో ఆలోచించి వాళ్ళు అనేక కార్యక్రమాలు మనం చూసాం. తెనాలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటులో భాగంగా ప్రధాన ప్రాంతాల్లో సిగ్నల్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య కొంతమేర తగ్గించే విధంగా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు తెలిపారు. తెనాలిలో కొత్త ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పండుగ నాడు సోమవారం పలుచోట్ల ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాలు ఏర్పాటు చేశారు. పట్నంలోని కబేలా వంతెన, కొత్త వంతెన, వీనస్ థియేటర్, అశోక పెన్వర్క్స్, పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాలను ఏర్పాటు చేశారు. తెనాలిలో ట్రాఫిక్ ను నియంత్రించే ప్రయత్నంలో స్థానిక శాసనసభ్యులు శివకుమార్ నేతృత్వంలో కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ సహకారంతో తెనాలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిఏ సునీల్, దేవరపల్లి భూషణం, టెక్స్ బాల, తట్టుకూల అశోక్ యాదవ్, కుర్ర శ్రీను, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
3 years బ్యాక్ నుంచి ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ పెట్టి దీన్ని ఎలా సబ్సైడ్ చేయాలి, ఈ ట్రాఫిక్ని ఎలా కంట్రోల్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్తో ఇక్కడ పట్టణ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళతో కూడా మీటింగ్ కండక్ట్ చేసి ట్రాఫిక్ని అంటే రెగ్యులైజ్ చేయడానికి వన్ వే పెట్టారు చాలా రోజులు. బోస్ రోడ్ మీరు చూసారంటే అయినా ఈ ట్రాఫిక్ సబ్సైడ్ అవ్వాల. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు కాంటినెంటల్ కంపెనీతో ఇది టేకప్ చేశారో వాళ్ళు కూడా చెల్లా రాజేంద్ర ప్రసాద్ గారు సానుకూలంగా స్పందించారు. స్పందించి ఈ ట్రాఫిక్ సిగ్నల్కి సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళు స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారి తరపున, తెనాలి నియోజకవర్గ ప్రజల తరపున నేను కాంటినెంటల్ కంపెనీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ వారు కూడా ఈ ట్రాఫిక్ సిగ్నల్స్లో భాగంగా సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా సహకరిస్తానని చెప్పినప్పుడు డోనర్స్ కూడా ముందుకొచ్చారు. సో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటు మనం సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టే అవకాశం ఉంది. సో ఇంకెవరైతే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారో, డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ సిగ్నల్ లైట్స్కి, సీసీటీవీ కెమెరాస్కి ముందుకు రావాల్సిందే కోరుచున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన 13వ వార్డు కౌన్సిలర్ హస్బెండ్ కుర్రా శ్రీనివాస్ గారికి, బాలా గారికి, అశోక్ యాదవ్ గారికి, భూషణం గారికి, ఈ కమిటీ రామారావు గారికి, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఈ తెనాలి పట్టణ అభిమానులకి, శ్రేయోభిలాషులకి ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి తరఫున తెనాలి ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే మరి ఎన్నాళ్ళ నుంచో కూడా మనకి ట్రాఫిక్ సమస్య ఎదురవుతూ ఉంది. మరి బోస్ రోడ్డు కానీ, మెయిన్ రోడ్డు చాలా ఇబ్బందులు లక్ష రోడ్లో కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి అట్లాగే ఎమ్మెల్యే గారు కాంటినెంటల్ కాఫీ వారితో మాట్లాడి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇబ్బంది లేకుండా ప్రజల సౌకర్యార్థం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఈరోజు పండుగ రోజు కనుక ఈరోజు ఇది బిగిన్ చేయడం జరిగింది. అట్లాగే మరి తెనాలి నియోజక ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పాడి పండుగలతో, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు తెనాలి ప్రజలందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. కొన్ని 30 సంవత్సరాల క్రితం మనం తెనాల్లో ట్రాఫిక్ సిగ్నల్ చూసాము. మళ్ళీ కొత్తగా ఇప్పుడు చూస్తున్నాము. తెనాలికి మహర్దశ పట్టిందంటే ఇప్పుడే స్టార్ట్ అయిందని ఒక ఉదాహరణగా ఇది చెప్పుకోవచ్చు. రానున్న కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది చాలా అందరికీ ఉపయోగపడే ఒక మంచి సిగ్నల్స్ రావటం కూడా ఒక మంచి అవకాశం అనుకోవాల్సిందే. కొల్లిపరలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల పుట్టి బల ప్రదర్శన పోటీలు కోలాహలంగా జరుగుతున్నాయి. 2వ రోజు హోరాహోరీగా జరిగిన పోటీలకు జనం భారీగా తరలివచ్చి వీక్షించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కొల్లిపరలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల పుట్టి బల ప్రదర్శన పోటీలు ఎంత హోరాహోరీగా జరుగుతున్నాయి. 2వ రోజు మండల స్థాయిలో లోకల్ విభాగంలో పోటీలను నిర్వహించారు. మొదటి రోజు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ 2వ రోజు సోమవారం కూడా పాల్గొని ఎంతో ఆసక్తిగా పోటీలను తిలకించారు. లోకల్ విభాగంలో జరిగినటువంటి పోటీల్లో 21 జతలు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. పోటీలకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మహిళలు, యువతులు, చిన్నపిల్లలు సైతం ఉత్సాహంగా వచ్చి పోటీలను తిలకించారు. వేదికపై ఎమ్మెల్యే శివకుమార్తో పాటు కలిసి కూర్చుని సాయంత్రం వరకు పోటీలను తిలకించారు. మంగళవారం సీనియర్స్ విభాగంలో పోటీలు జరగనున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జత 4వ రౌండ్లో చెప్పమంటారా? 2 నిమిషంలో ఉన్నది. చెప్పమంటారా? చెప్పారా? కమిటీ వారికి కనిపించండి. మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ జత 4వ రౌండ్లో చెప్పమంటారా? 2 నిమిషంలో ఉన్నది. చెప్పమంటారా? చెప్పారా?
జై సేవాల లంబాడా సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనగా విజేతలకు బహుమతులను అందజేశారు. స్థానిక చినరావూరులోని సేవాలాల్ కాలనీ వద్ద సోమవారం సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. జై సేవాలాల్ లంబాడా సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ కె యశోద, డాక్టరు కేతావత్ సునీత, న్యాయవాది తేజావత్ కన్య తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 100 మంది మహిళలు ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొని రంగవల్లులను తీర్చిదిద్దారు. సాయంత్రం వారికి బహుమతులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. సంఘం అధ్యక్షుడు దారావత్ ప్రసాద్ నాయక్, కేతావత్ బాబు నాయక్, పొల్లావత్ రాములు నాయక్, ఇస్లావత్ కృష్ణ నాయక్, కేతావత్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో అజ్మీరా తులసీబాయ్, అజ్మీరా రజని, బాదావత్ శాంతి, వై సాహితి, నేనావత్ హేమశ్రీ విజేతలుగా నిలిచారు. ఇక్కడ సేవాలాల్ సంఘం తరపున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. పండగ సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందం. ఇది మన సంప్రదాయానికి సాక్షాత్కారం అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే సహజంగా ముగ్గులు, పాడి పంటలు అన్ని కూడా, గాలిపటాలు ఇవన్నీ కూడా సంక్రాంతి పండగలో సగభాగం అని అనుకోవచ్చు. కోడి పందాలకి ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరూ వేసిన ప్రతి ఒక్కరూ విజేతలే మా మనస్సాక్షిలో. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. కుల మత అతీతాలకు సంబంధం లేకుండా అందరూ పేర్లిచ్చిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చాలా బాగా గ్రాండ్ గా సక్సెస్ చేసామని అనుకుంటున్నాము. ఇది ముందుగా ప్లానింగ్ లేకుండా 2 days లోనే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ 2 days లోనైనా సరే చాలా గ్రాండ్ గా దీనికి సెలబ్రేట్ చేసినందుకు మన సంఘం తరఫున వాళ్ళందరికీ ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది సంక్రాంతి పండుగ కాబట్టి సంక్రాంతికి సంబంధించినటువంటి ముగ్గుల్లో అంటే పండుగ దేనికి సంబంధించింది, మనకి గాలిపటాలకు కానీ తర్వాత ట్రెడిషనల్ అన్నమాట. మన యొక్క ట్రెడిషనల్ దానికి మాత్రమే హైలైట్ అని జస్ట్ టాప్ ఆఫ్ 5 మెంబర్స్ కు మాత్రం కాకుండా అందరికీ కూడా ప్రైజులు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజులు ఇవ్వడం ఇది గొప్ప కార్యమని చెప్పుకోవచ్చు. అంగన్వాడీల డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా అధ్యక్షురాలు ఏవిఎన్ కుమారి కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు తెనాలి ప్రాజెక్టు కమిటీ నేతృత్వంలో చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ సమీపంలోని మహాగణపతి విగ్రహం వద్ద సోమవారం 35వ రోజు దీక్షలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరాహార దీక్ష శిబిరం వద్దనే పొంగళ్లు వండి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని యూనియన్ నాయకులు కోరారు. కార్యక్రమంలో జ్యోతి, విజయలక్ష్మి, రాధాకుమారి, లావణ్య, హసీనా, బేగం, నాగమణి, శాంత, జానకి, రాధిక, శాంతకుమారి, పుష్ప, రజియా బేగం, పద్మ, సుఫియా తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలీ, కేబీ ప్రసాద్ పర్యవేక్షణ చేశారు. ఈ రోజుకి మా నిరవధిక సమ్మె ప్రారంభమై 35 రోజులు అవుతుంది. అయితే క్రిస్మస్ అయిపోయింది, జనవరి 1 అయిపోయింది, అలాగే ఇప్పుడు సంక్రాంతి అన్నీ మేము టెంట్లోనే చేసుకుంటున్నాము. ఈ విధంగా ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం వహించి మా మీద ఈ టెంట్లోనే జరుపుకునేలాగా చేస్తుంది పండుగలన్నీ. అయినా పర్వాలేదండి, మా హక్కు మేము సాధించుకునేంత వరకు కూడా ఎన్ని పండుగలు వచ్చినా ఏమొచ్చినా మేము మా కుటుంబ సభ్యులతో సహా ఈ టెంట్లోనే ఈ పండుగలన్నీ జరుపుకుంటాము. అయితే ఈ సమ్మెను మాత్రం మేము ఆపేదే ఉండదండి. మా హక్కు సాధించుకునే వరకు సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాం. అలాగే రేపటి 17వ తారీఖు నుండి నిరవధిక దీక్షల్లో కూర్చునేందుకు మేము సన్నద్ధంగా ఉన్నాము. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలని. క్రికెట్ టోర్నమెంట్ల ద్వారా క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని హ్యాపీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పావని ప్రియాంక అన్నారు. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో సీజన్ 7 టోర్నమెంటును ప్రారంభించారు. స్థానిక తాలూకా జూనియర్ కాలేజీ ఆవరణలో టీపీఎల్ సీజన్ 7 టోర్నమెంట్ సోమవారం నుండి ప్రారంభమైంది. హ్యాపీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ పావని ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులకు టీషర్ట్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ యువ క్రికెట్ అకాడమీ క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తుందని చెప్పారు. 50 ఓవర్ల ఫార్మాట్లో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ టోర్నమెంటుని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో బాగా రాణించాలని కోరారు. అకాడమీ డైరెక్టర్ హరిదాసు గౌరీశంకర్, కోచ్ మాలిక్, ఇన్ఛార్జ్ వినోద్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ క్రికెట్ మ్యాచ్ అనేది ఆర్గనైజ్ చేయటం, అది కూడా 50 ఓవర్స్, మన పాత జ్ఞాపకాలు అండ్ మన స్టామినా తెలుగు వాడి సత్తాన్ని చాటేటట్టుగా 50 ఓవర్స్ మ్యాచ్ ఇవాళ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరియు మాలిక్ నాకు ఈ విషయం చెప్పినప్పుడు అంతకుముందు 2020 అలా ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నారు కదా అని నేను అన్నాను. కాదండి, 50 ఓవర్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇప్పుడు మన పిల్లలకి చాలా స్ట్రాంగ్ కిడ్స్, స్టామినా ఉంది అండ్ 50 ఓవర్స్ కల్చర్ మళ్ళీ తిరిగి మేము తీసుకొని వస్తున్నాం అనేసి మన రూట్స్ని ఎప్పుడు మర్చిపోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన శివ గారు, మాలిక్ ఫ్రెండ్ అయిన ఆరిఫ్ గారు, ప్రసాద్ గారు వీళ్ళందరూ చాలా ఎంతూజియాస్టిక్గా ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు. హ్యాపీ హాస్పిటల్ ఈ కార్యక్రమంలో భాగమైనందుకు, యువతకు ఎప్పుడు సపోర్ట్గా నిలబడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ అసోసియేషన్ ఎప్పుడు ఇలా ముందుకు వెళ్ళాలని, ఇంకా మన పిల్లలు ఇంకా స్టేజెస్ లైక్ స్టేట్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్గా మారాలని. గత 6 సంవత్సరాలుగా తెనాలిలో యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీపీఎల్ సీజన్ 7 మరి ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం. ప్రతి సంవత్సరం లాగానే ఒక మంచి ఆదర్శవంత వ్యక్తుల్ని మరి గెస్టులుగా పిలిచి మేము ఈ టోర్నమెంట్ని ప్రారంభించుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది. అలాగే ఈ రోజున ఈ టోర్నమెంట్కి డాక్టర్ పావని ప్రియాంక మేడం గారు ముఖ్య అతిథిగా ఇచ్చారు, చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమానికి మొత్తం కూడా కోచ్ మాలిక్ దగ్గరుండి నిర్వహిస్తూ ఉన్నారు. మరి మా అకాడమీ ఇన్ఛార్జి వినోద్, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి సెంచూరియన్ క్రికెట్ అకాడమీ నుంచి వారి సుమంత్ గారు, వారి కోచ్ గారు వాడు ఇచ్చేసినారు. ఇక్కడ ఇచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా నా శుభానందనలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మాకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మార్కెట్ సెంటర్లోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి భోగి పండుగ వేడుక ఘనంగా నిర్వహించారు. తెనాలిపట్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పాల్గొని వేడుకలను పర్యవేక్షించారు. తెనాలిపట్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ సమీప గాడిబావి సెంటర్లోని సీతారామాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ అధికారులు, నాయి బ్రాహ్మణ సేవా సంఘ నాయకులు పాల్గొన్నారు. సీతారామాంజనేయ స్వాముల వార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గత అనేక సంవత్సరాలుగా ఈ ఉత్సవం వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు చందర్లపాటి సూర్య వెంకటేశు, కొడాలి సుబ్రహ్మణ్యం, గండికోట రాజా రమేష్, రిమ్మనపూడి నరసింహారావు, లింగాల కోటేశ్వరరావు, బనరావూరి లక్ష్మీనారాయణ, మున్నంగి సత్యం, మాచవరం సుబ్రహ్మణ్యము, పతకమూరి శివాజీ, టెంపర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలిపట్న నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాడిబావి సెంటర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు కొన్ని దశాబ్దాల కాలం నాటి నుంచి భోగి పండుగ ఉత్సవం మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జరుగుతూ వస్తుంది. అలానే ఈ సంవత్సరం కూడా ఈ భోగి పండుగ ఉత్సవాన్ని మా సంఘీయులందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించాము. ప్రతి సంవత్సరం ఇలానే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, ఈ సంవత్సరం అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిసి ఉండాలని, అందరూ కలిసికట్టుగా ఉండి అంతా విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తెనాలిపట్నం నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సీతారామాంజనేయుల గుడి గాడిబావి సెంటర్లో ప్రతి సంవత్సరం 7 దశాబ్దాలకు పైగా తెనాలిపట్నం నాయ బ్రాహ్మణ సేవా సంఘం పెద్దలు ఇచ్చినటువంటి ఈ ఒక అవకాశాన్ని మేము కూడా, మా యువత కూడా దీన్ని వినియోగించుకొని భోగి పండుగ ఉత్సవం ఘనంగా చేస్తున్నాము. బాలాజీరావుపేటలోని ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయం నుండి పెద్ద రథం ఊరేగింపు నిర్వహించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్థానిక బాలాజీరావుపేట అయ్యప్పపురంలో గల ప్రధాన అయ్యప్ప స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా రథం ఊరేగింపు నిర్వహించారు. పండుగ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు తుర్పా హరిబాబు స్వామి నేతృత్వంలో జరిగిన రథోత్సవంలో పరిసర ప్రాంత భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమ వివరాలను హరిబాబు స్వామి తెలియజేశారు. సాయంత్రం మకరజ్యోతి దర్శనం, పడిపూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మకరజ్యోతి ఉత్సవ కార్యక్రమం, పెద్ద రథం వార్షికంగా ఊరేగింపు కార్యక్రమం, పెద్ద రథంపై ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమాలు భక్తులందరూ భక్తుల సమక్షంలో స్వామివారి యొక్క తిరువాభరణాలు, వెండి వస్తువులు ఊరేగింపు కార్యక్రమం చక్కగా రథం పైన చక్కగా జరుగుతుంది. సాయంకాలం 15వ ఈరోజు సాయంకాలం విశేషంగా జ్యోతి దర్శనం, పెద్ద మెట్ల పడిపూజ, ఆర్కెస్ట్రా, భజన, సుమారు 1000 మందికి భక్తులకి పలహారం కార్యక్రమం జరుగుతుంది. విశేషమైన పడిపూజ కార్యక్రమంలో, జ్యోతి కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి దివ్యానుగ్రహం పొందండి.
మారిసుపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం మఠం వద్ద అయ్యప్ప స్వామివారి మకరజ్యోతి దర్శనం వైభవంగా జరిగింది. మకరజ్యోతిని భక్తులు వీక్షించి పూజలు నిర్వహించారు. మకరజ్యోతి దర్శనంతో పాటు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీ అయ్యప్ప స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మఠం బజార్లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద సనారి విశ్వనాథ అవధూతల మఠం భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శబరిమల అయ్యప్ప స్వామివారి మకరజ్యోతి దర్శనం సందర్భంగా ఆలయం వద్ద జ్యోతి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఉంచి ఊరేగింపు చేశారు. దారి పొడవునా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అన్నపూర్ణ సమేత మఠంలో శ్రీ అయ్యప్ప స్వాముల వారికి 34 రోజులు భిక్షా కార్యక్రమం చేసి జ్యోతి రోజు ఆ శబరిమలలో జ్యోతి ఎలా వెలిగిస్తారో అట్లా మేము ఈరోజు అభిషేకాలు మరియు రథం ఊరేగింపు స్వామివారి నగలతో అలంకరించి ఈరోజు భక్తులందరికీ కూడా ఆ అవకాశం కల్పించాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం స్వామి. ఇది 34 రోజులు ఏకదాటిగా పడి పూజ కార్యక్రమం చేసి 300 మంది అయ్యప్పల నుంచి 400 వరకు అయ్యప్పల వరకు భిక్షా కార్యక్రమం చేసి ఈరోజు లాస్ట్ కార్యక్రమం స్వామి ఆ జ్యోతి దర్శనాన్ని అందరూ కలిపేయాలనే సంకల్పంతో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం తరపున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం స్వామి. సంక్రాంతి సందర్భంగా అమృతలూరు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా పోటీలలో పాల్గొనగా విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మండల కేంద్రం అమృతలూరులోని అమృతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో విప్రో సంతూర్ అమృతేశ్వర స్వామి భక్త బృందం సంయుక్తంగా నిర్వహించిన మండల స్థాయి ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో 21 మంది గ్రూపులుగా పాల్గొనగా ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా శ్రీ భ్రమరా సూర్య, నార్ల మనోజ, చేకూరి ఉషారాణి, చదలవాడ ఉష, ఉయ్యూరు కామేశ్వరీలు వ్యవహరించారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సూరగాని లక్ష్మీ తిరుపతమ్మ, ఎలవర్తి వాణి, దుండి జ్యోతి విజేతలుగా నిలిచారు. వీరితో పాటు 10 మందికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ మా మిత్ర బృందం తరపున సంవత్సరానికి నిర్వహించే 100 సేవా కార్యక్రమాల ద్వారా 2000 మందికి సహాయ సహకారాలు అందిస్తున్నామని, రాజకీయాలకు కులమతాలకు అతీతంగా నిర్వహించే సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చే ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంతూర్ కంపెనీ ప్రతినిధులు ఓతూరి కోటేశ్వరరావు, పి రవితేజ, కాట్రగడ్డ వెంకటేశ్వరరావు, రాపర్ల మల్లికార్జునరావు, చేకూరి నరేంద్ర కుమార్, నార్ల వెంకటేశ్వరరావు, పరుచూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. అమృతలూరు యొక్క మైనేని రత్నప్రసాద్ గారు కానీ ఈ సంబరాలు సందర్భంగా అందరినీ కలగలుపుకొని ఇంత ఆనందంగా ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో ఇంత చక్కగా ముగ్గులు వేయటం నాకు చాలా ఆనందంగా అవుతుంది. మా కంపెనీ తరఫున విప్రో కంపెనీ అని సంతూరు వారి తరఫున మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ముగ్గుల పోటీకి సహకరించినటువంటి మన రత్నప్రసాద్ గారికి, వెంకటేశ్వరరావు గారికి, మళ్ళీ మల్లికార్జునరావు గారికి మరి 2 రోజుల టైంలోనే మరి ఇంతమంది రావటం, ఇట్లాంటి కార్యక్రమాలు ఆ అమృతేశ్వర స్వామి దయతో ఇంకా అనేక కార్యక్రమాలు మరి చేయాలని, మరి నేను చేసే సంవత్సరానికి 100 కార్యక్రమాల్లో 2000 మందికి సహాయం చేసే కార్యక్రమాలు ఈ దేవుడు ఇంకా మాకు ఇవ్వాలని, మరి ఇటువంటి సంతూరు వారు ఇంకొంతమంది మాకు చేయుతనివ్వాలని ఇస్తానికి సిద్ధంగానే ఉన్నారు. మరి అట్లా ఇచ్చి ఈ పేద ప్రజలకు కానీ మహిళలకు కానీ ఇట్లాగా అందరికీ తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ ఇంత చేస్తున్న సంతూరు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దుగ్గిరాల్లో మణికంఠ అయ్యప్ప స్వామివారి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న మణికంఠ అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం పుష్యశుద్ధ చవితి మకర సంక్రమణం సందర్భంగా స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్ పైన ఉంచి గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో భక్తుల శరణలతో దుగ్గిరాల పురవీధుల్లో మణికంఠ అయ్యప్ప స్వామివారి ఊరేగింపు జరిగింది. భక్తులు టెంకాయ, పండ్లను స్వామివారికి సమర్పించారు. దాడి పొడవునా మహిళలు బిందెలతో నీళ్లు పోస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. పులిహోర ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అలాగే దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో సోమవారం మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మణికంఠ అయ్యప్ప స్వామివారి భక్తులు, గ్రామంలో పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు పక్కన కూర్చొని అంగన్వాడీలు 35 రోజులుగా సమ్మె చేస్తున్నారని, క్రిస్మస్, నూతన ఏడాది, సంక్రాంతి పండుగలను అంగన్వాడీ కుటుంబాలు సంతోషంగా, ఆనందంగా జరుపుకోలేదని దుగ్గిరాల మండల సిఐటియు నాయకులు జెట్టి బాలరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె ఆదివారానికి 35వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో మంచికలపూడి గ్రామ ప్రజా సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా 1000 రూపాయల ఆర్థిక సాయాన్ని మంచికలపూడి గ్రామ ప్రజా సంఘాల నేతలు అంగన్వాడీలకు అందజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 కోట్ల నిధులతో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారని, దిక్కుతోచని స్థితిలో అంగన్వాడీలు రోడ్డుపై ఉన్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మంచికలపూడి గ్రామ ప్రజా సంఘాల నాయకులు వై స్టాలిన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు, మంచికలపూడి గ్రామ ప్రజా సంఘాల నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. వారి యొక్క న్యాయమైన కోరికల్ని తీర్చమని చెప్పేసి నెల రోజుల ముందుగానే ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి మేము సమ్మెలోకి వెళ్తున్నామని చెప్పేసి ప్రభుత్వానికి చెప్పారు. ఇచ్చిన తర్వాతే ఈరోజు సమ్మెలోకి వెళ్ళి దాదాపు 35 రోజులు అవుతా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారు తన ఇంటి ముందే దాదాపుగా 2 కోట్ల పెట్టి సెట్టింగ్ చేసుకుని సంక్రాంతి శుభాకాంక్షలు పండగని చాలా ఆనందంగా జరుపుకుంటూ ఉన్నారు. కానీ అంగన్వాడీలు మాత్రం రోడ్డు మీద వదిలేసి దిక్కుదోసిన పరిస్థితిలో వదిలేసిన పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దుగ్గిరాల మండలము తుమ్మపూడిలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహకారంతో తుమ్మపూడి గ్రామ ప్రజల సౌకర్యం కోసమే ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలను దుండగులు ధ్వంసం చేయటాన్ని దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామంలో గొడవలు సృష్టించడానికి పండుగ రోజున కావాలని టీడీపీకి సంబంధించిన సిమెంటు బల్లలను ధ్వంసం చేశారని పలువురు టీడీపీ నేతలు మండిపడ్డారు. తుమ్మపూడి గ్రామ టీడీపీ నేతలు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలాన్ని మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత పరిశీలించారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన నిందితులను గురించి కఠిన చర్యలు తీసుకోవాలని కేశంనేని శ్రీ అనిత పోలీసులను కోరారు. శ్రీ అనిత వెంట తుమ్మపూడి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపరలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శివకుమార్. తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ. పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. కోలాహలంగా జాతీయ స్థాయి వృషభరాజముల పుటి బల ప్రదర్శన పోటీలు. 2వ రోజు పోటీలను తిలకించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.